హైవేస్. ఐ థింక్ హేమ, శివాజీ రాజా అండ్ ఆ పిల్లోడు ఒక కథ. అనగనగా ఒక పేద కుటుంబం. ఆ పేద కుటుంబంలో నౌకరులు, కూలీలు, డ్రైవర్లు, కార్లు ఇవన్నీ చెప్తూ ఉంటాడు. దెన్ అది విన్నటువంటి ఎవరికైనా సరే ఏం గుర్తొచ్చిందండి? ఫుల్ రిచ్ అయితే పేదోళ్ళని చెప్తారేంట్రా ఈడు అనిపించింది. అవునా? ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఈ వేణుస్వామి అలియాస్ వేణుకు సంబంధించి గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. మొన్న వాళ్ళ ఆవిడ వీణా శ్రీవాణి, వాణి శ్రీవాణి ఉన్నారు కదా, ఆమె ఈయన ఇద్దరు కలిపి చాలా దీనంగా బాధతో ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో ఫేక్ అనే విషయం మనకు అందరికి అర్థమైపోయింది. ఎందుకంటే మూర్తి ఛాలెంజ్ చేశాడు, నేను మిమ్మల్ని డబ్బు ఎక్కడ డిమాండ్ చేశాను, నా మనుషులు వచ్చి మిమ్మల్ని ఎవరు కలిశారు, ఏ ఊరు, ఆ ఫోన్ నెంబర్లు ఏంటి, ఇవన్నీ బయట పెట్టు అని చెప్పేసి కేసు కూడా పెట్టాడు. ఆ తర్వాత వీళ్ళు ఆ టాపిక్ తెలిసి అక్కడ టచ్ చేసిందిలే, మరి సెటిల్మెంట్ అయిందో కోర్టులో తెలుసుకుంటారో చూడాలి. ఇప్పుడేంటి, నాగ చైతన్య శోభిత ధూళిపాలకు సంబంధించి మహిళా కమిషన్ అప్రోచ్ అవటం, ఆయనేమో స్టే తెచ్చుకోవటం, ఆ స్టే ఏమో హైకోర్టు ఎత్తేయటం, ఆ తర్వాత వచ్చేసి మరలా నోటీసులు పంపితే ఈయన వెళ్ళకుండా పేదింటి వేణుస్వామి కదా, వాళ్ళ వీడియోలో చెప్పింది అదే కదా మొన్న, ఏమని ఆస్తులు అమ్మినా బంగారం అన్నీ అమ్మినా ఎవరైతే మూర్తి డిమాండ్ చేసిన 5 కోట్లు ఉన్నాయో అందులో 10% కూడా రాదు, అంటే మేము అంత పేదోళ్ళం అని. ఇంత పేదోళ్ళ పక్షాన 15 మంది లాయర్లు అంట. మీరు విన్నది నిజమే. ఇప్పుడు నాకు నోటీసులు వచ్చాయండి, నేను వెళ్ళి కనపడాలి, వాళ్ళకి కమిషన్ ముందు ఉండాలి అక్కడ, నేను వెళ్ళటంలా. దాన్ని నాకు తెలిసి ఒక లాయర్ని పంపిస్తా, లేదు అన్నప్పుడు ఒక లెటర్ లాంటిది ఏదైనా ఉంటే వేరే మనిషికి ఇచ్చి పంపిస్తా. సరే, లీగల్ ఇష్యూస్ అంటే లాయర్ మ్యాండేటరీ, ఒక లాయర్. ఆ లాయర్ తెలియదంటే ఆ లాయర్తో కూడా అసిస్టెంట్ ఇద్దరు, 15 మంది అంటే నేను వెళ్ళింది. 15 మంది మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళిపోయి నానా హడావుడి చేశారని చెప్పేసి వార్తలు. సో ఏం చేశారు ఏంటి కదా మనకు వద్దులే, కానీ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మొన్న ఆమె చెప్పిన దాని ప్రకారం వీళ్ళు చాలా పేదవాళ్ళు అన్నట్టు. ఎవరు, వేణు కానీ వీణా వీళ్ళు కానీ. మరి ఇంత పేద మనిషికి 15 మంది లాయర్లు ఏంటంటే అసలు ఎక్కడి నుంచి వచ్చినా అర్థం కావట్లేదు. ఇతని తరఫు మొఖాలు తప్పించుకొని 15 మంది అంటే వెళ్ళింది నేను మహిళా కమిషన్ దగ్గరికి. అంటే మహిళా కమిషన్ భయపడటానికి వెళ్ళారా? మా వేణు ధర్మాత్ముడు, గొప్పోడు, భవిష్యత్ కాలాలన్నీ ముందే చెప్పగలన్నట్టు తీసాలి అద్దెనిదని చెప్పడానికి వెళ్ళారా? లేదన్నప్పుడు లాయర్ డ్రెస్లో ఉండి బయట ఏమైనా వెళ్ళారా? వీడియో ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఎప్పుడైనా సరే మీరు ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చినా, లేదు అప్పటికప్పుడు మీరు ప్రూవ్ చేయాలని అనుకున్నా, మీ గతానికి రిలవెంట్గా ఉండాలి. మీరు గతంలో చెప్పింది ఒకటి, ఇప్పుడు చెప్పేది ఒకటి, ఇప్పుడు చూపించేది ఒకటి అన్నట్టు కనుక ఉందనుకోండి, చూసేవాళ్ళు నవ్వుతారు. దేంతో నవ్వుతారు ఏంటంటే మీ చాయిస్. ఇంకా అనవసరంగా అబాస్పాలు అవ్వకండి ఎవరు కూడా. మనం చేసే పనికి రియాలిటీకి దగ్గరగా సారూప్యత అనేది ఉండాలి. మన మాటలకి మనం చేసేదానికి రియాలిటీకి సంబంధించి మొత్తం చెక్ చేస్తే అసలు పొంతన లేదురా బాబు అన్నట్టు ఉండకూడదు. అవునా కదా? మీరే క్రాస్ చెక్ చేయండి.